కీర్తన గ్రంథము 147 కీర్తనలో చూస్తే 10వ వచనం, గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తుయందు ఆయన ఆనందించడు, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ క్రిస్మస్ సీజన్లో నువ్వు పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టుకోవడం వల్ల దేవుడు సంతోషిస్తాడని చెప్పట్లేదండి. లేకపోతే పెద్ద క్రిస్మస్ స్టార్ పెట్టడం వల్ల దేవుడు సంతోషిస్తాడని చెప్పట్లేదు. మరి దేవుడు దేని బట్టి సంతోషిస్తాడంటే, తన యందు భయభక్తులు గలవారి యందు యెహోవా, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో పోటీ ప్రపంచం, ఆ సంఘం ఎంత పెద్ద క్రిస్మస్ స్టార్ పెట్టారు, మేమెంత క్రిస్మస్ స్టార్ పెడుతున్నాం, వాళ్ళెంత పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టారు, మేమెంత పెద్ద క్రిస్మస్ ట్రీ పెడుతున్నాం. ఇది ఎక్కువైపోయిందండి. ఈరోజు మనకు కావాల్సింది, మనం పెట్టే క్రిస్మస్ ట్రీని బట్టి దేవుడు ఆనందించడు, లేకపోతే పెద్ద స్టార్ని బట్టి దేవుడు ఆనందించడు. కానీ తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ జరుపుకోవాలి, మనం చూడగలుగుతామండి. కాబట్టి పౌలు పరిచర్య గాని, పౌలు జీవితం గాని దేవుడు ఆనందించినట్లుగా మనం చూస్తాం. ఈరోజు ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా, ఒక దైవజనుడిగా, ఒక సంఘ కాపురిగా మనము ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో, ఎప్పుడైతే మనం మారు మనసు పొందామో, ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకున్నామో, ఆ రోజు మొదలుకొని నువ్వు దేవుని సంతోషపరిచే వ్యక్తిగా. కొరింథీయులకు రాసిన 2వ కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనం, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. చూడండి, పౌలు ఆశ, పౌలు యొక్క కోరిక ఏంటి తెలుసా? ఆయన ధైర్యం ఏంటంటే ప్రభువును సంతోషపరచాలి. కావున దేహమందునను దేహమును విడిచినాను ఆయనకిష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. మనం బ్రతికినంత కాలము ప్రభువుకు ప్రీతికరమైన జీవితం జీవించాలి, ప్రభువుకి ఇష్టలుగా జీవించాలట. ఆయనకి ఇష్టలుగా జీవించగలిగితే దేవుడు ఖచ్చితంగా సంతోషిస్తాడు. కాబట్టి ఈ రాత్రి పౌలు జీవితాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆయన అంటున్న మాట ఏంటంటే, కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠ మీదట ప్రత్యక్షము కావాలి. చూసారండి. కాబట్టి ఈరోజు నువ్వు దేహములో ఉండగా, ఈ దేహంలో జీవిస్తున్నంత కాలము ఒక శ్రేష్టమైనటువంటి ఫలం పొందాలంటే దేవుని ఎదుట, క్రీస్తు న్యాయపీఠ మీద ఎదుట నిలబడినప్పుడు ఆయన చేత నువ్వు మెప్పు పొందాలంటే, ఆయన చేత నువ్వు మెచ్చుకోవాలంటే, నువ్వు ఖచ్చితంగా భూమి మీద దేహములో ఉండగానే మనం ఏం చేయాలి చెప్పండి? ఆయనకి ఇష్టలుగా ఉండాలి. చనిపోయిన తర్వాత చూద్దాంలండి, చనిపోయిన తర్వాత నరకం ఉందో పరలోకం ఉందో తర్వాత అండి, ఇప్పుడు మాత్రము తినుము త్రాగము సుఖించమని క్రిస్మస్ పండగలా చేసుకుంటున్నావేమో. ఒకవేళ పండగలా చేసుకుని క్రీస్తును పక్కన పెట్టి క్రీస్తును ఆరాధించడం మానేస్తే ఖచ్చితంగా మన లెక్క అప్పచెప్పాలి. ఖచ్చితంగా దేవుని న్యాయపీఠ మీదట, క్రీస్తు న్యాయపీఠ మీదట నిలబడవలసి వస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు. అందుకనే పౌలు అంటాడు, పౌలు అన్నమాట ఏంటో తెలుసండి, ఆయనకిష్టలమై ఉండవాలని. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవాలని మిగులు అపేక్షించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి.
ఈ దేహము దేవుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన ఆలయంగా మనం మార్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవునికి నివాస స్థలముగా మార్చుకోవాలి. దేవుని యొక్క గుడారంగా మార్చుకోవాలి. దేవుని మందిరంగా మార్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అలా మార్చుకోగలుగుతావో అప్పుడు దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. కన్యని మరియా చూడండి, ఒక యవ్వనస్తురాలుగా ఉండి ప్రతిష్ఠించబడి పరిశుద్ధ జీవితం కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసముతో దేవుని యందు నమ్మిక కలిగి జీవించింది. కాబట్టి ఈ లోకానికి మరి రక్షకుని అందించగలిగింది. నీవు నేను మనము ఈ లోకానికి జీవాన్ని అందించే వారికి ఉండాలి. ఈ లోకానికి క్రీస్తు పరిమళ సువాసన నీ ద్వారా నా ద్వారా మనందరి ద్వారా వెల్లడిపరచబడాలంటే దేహము అందున్నాను, దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండాలటండి. ఎంతమందికి అర్థమైంది? ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభువుతో పాటు ఉండి ఆయనకి ఇష్టలుగా ఉంటాం. ఈ దేహంలో ఉన్నప్పుడు ప్రభువును కలిగి ఉండి మన దేహంలో ప్రభువును కలిగి ఉండి ఆయనకి ఇష్టలుగా ఉండాలి. పరలోకం వెళ్ళినా భూమి మీద ఉన్న మనము ప్రభువుతో కలిసి ప్రభువును కలిగి ఉండి ప్రభుకి ఇష్టలుగా జీవించగలిగితే నిజంగా అంతకన్నా అద్భుతమైన క్రిస్మస్ లేదండి. నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టలుగా జీవించడమే క్రీస్తును ఆరాధించడం. కాబట్టి ఇంకా చూసినట్లయితే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఎరుగుదురు కాగా మీరు ఎలాగ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారము మీరును నడుచుకునుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధిని అందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. చూసారండి, వారు మాదిరి చూపించారు. తెస్సలోనియ సంఘానికి మరి పౌలు మాదిరి చూపించాడట. కాగా మీరు ఎలాగ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకునుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలని మిమ్మను వేడుకొని ప్రభువైన యేసుక్రీస్తునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటకి అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. అంతకంతకు మనం ఏమవ్వాలట? దేవుని సంతోషపరిచే వారికి ఉండాలి. అంతకంతకు మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి. మన ముందున్నటువంటి విశ్వాస వీరులు ఉన్నారు. మన ముందు అనేక మంది పరిశుద్ధులు ప్రభువును వెంబడించి ప్రభువుకు ప్రీతికరంగా జీవించి ఆయనకి ఇష్టలుగా జీవించి విశ్వాసమును కాపాడుకుని మరి గురి వద్దకే పరిగెత్తి మంచి పరుగు పందెంలో వారి విజయాన్ని చూశారు. వారిని మాదిరిగా చూసుకొని మనము కూడా మనము కూడా అలా సాగగలిగితే నిజంగా మనం ధన్యులమైన విషయాన్ని పౌలు గుర్తు చేస్తూ ఉన్నాడండి. అదే సమయంలో 2వ అధ్యాయంలో చూసినట్లయితే అదే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటే ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని కూడా పౌలు గుర్తు చేస్తున్నారు. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమే మనుషులను సంతోషపెట్టువారం కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టువారమే బోధించుచున్నాము. పౌలు బోధించేవారు ఉండాలి. మనుషులను సంతోషపెట్టేవారు ఉండకూడదండి. మనుషులు అంటారు క్రిస్మస్ వచ్చిందంటే ఇంకా పాస్టర్ గారిని పక్కన పెట్టేస్తారండి. పాస్టర్ గారిని పక్కన పెట్టేసి ఇంకా అనేకమైన లోక సంబంధమైన కార్యాలు వచ్చేస్తూ ఉంటాయి. అల్లరితో కూడిన ఆటపాటలు వచ్చేస్తూ ఉంటాయి. అలా చేయకూడదండి. దేవుని మందిరము, దేవుని సంఘము, దేవుడు తన స్వరక్తం ఇచ్చుకున్నటువంటి సంఘమును జాగ్రత్తగా కాయవలసిన బాధ్యత ఉంది. అందుకని పౌలు అంటాడు, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారే. ఈరోజు ఎవరైతే మీకు వాక్యాన్ని బోధిస్తున్నారో, ఎవరైతే మీకు సంఘ కాపరుగా ఉన్నారో, ఎవరైతే మీకు క్రీస్తును పరిచయం చేస్తున్నారో వారందరూ కూడా దేవుని వలన యోగ్యులని ఎంచబడిన వారు, దేవుని చేత ఎన్నుకొనబడిన వారు. వారిని నిర్లక్ష్యం చేయకూడదండి. మీకు సువార్తను బోధిస్తున్న వారికి నిర్లక్ష్యం చేయకూడదు. మీకు వాక్యాన్ని అందిస్తున్న వారిని నిర్లక్ష్యం చేయకూడదు. వారి మాటను తృణీకరించకూడదు. కానీ వారికి విధేయులు అవ్వాలంటే ఎందుకో తెలుసా? వారి మనుషులను సంతోష పెట్టినట్లయితే అది మీకు శాపం. మనుషులను సంతోష పెడుతుంది సంఘానికి ఆశీర్వాదం కాదండి. ఈరోజు మనుషులను సంతోష పెట్టేవారుగా ఉంటే అది ఖచ్చితంగా శాపంగా మారిపోద్ది. కాబట్టి మనుషులను సంతోష పెట్టేవారము కాక మన హృదయములను పరీక్షించు దేవునిని సంతోష పెట్టేవారమే బోధించుచున్నాము. కాబట్టి ఈరోజు
ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసి, మీకు ఎవరైతే వాక్యాన్ని బోధిస్తున్నారో పాస్టర్ గారండి, మీరు మొఖమాటం లేకుండా చెప్పండి. ఒకవేళ మేము తప్పు మార్గంలో వెళ్తాం, మమ్మల్ని గద్దించండి, మాకు బుద్ధి చెప్పండి. మీరు మాత్రం దేవుణ్ణి సంతోషపరచండి పాస్టర్ గారు అని బలపరిచే విశ్వాసులు కావాలి. ఈరోజు సేవకుని భయపెట్టొద్దు, సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు, సేవకుడికి తిరుగుబాటు చేయొద్దు. కానీ దైవజనుడా, పాస్టర్ గారు, మీరు దేవుని చిత్తం చేయండి పాస్టర్ గారు, మీరు దేవుని ఉద్దేశాలు నెరవేర్చండి పాస్టర్ గారు, దేవుని మీరు సంతోషపరచండి పాస్టర్ గారు, దేవుని చేత పిలవబడ్డారు, మీరు దేవుని చేత ఎన్నుకొనబడ్డారు పాస్టర్ గారు, దేవుని చేత యోగ్యులుగా ఎంచబడ్డారు పాస్టర్ గారు అని చెప్పి మీ దైవజనుని మీరు ప్రోత్సహించండి. ఆయన ఇంకా ఆత్మలో ప్రవహించడం ప్రారంభిస్తాడు. ఇంకా వాక్యాన్ని, సత్య వాక్యాన్ని ఉన్నట్లుగా అనేకులకు బోధించడం ప్రారంభిస్తాడు. కాబట్టి ఈ రాత్రి మీ దైవజనుని మీరేం చేయాలి తెలుసా? దేవుని సంతోషపరిచేవారుగా ఆయన ఎలా నడిపించగలుగుతాడో వాక్యానుసారంగా అలా నడిపించడానికి అనుమతించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చూసినట్లయితే గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే అద్భుతమైన శ్రేష్టమైన మాటను మనం చూసుకోగలుగుతాం. ఇప్పుడు నేను మనుషుల దయన సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయన సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులను పెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడిని కాకయే పోవదు. చూసారా, మనుషులను సంతోషపరచొద్దండి. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి మనుషులను సంతోషపరచొద్దు. నువ్వెవరిని సంతోషపరచాలంటే నీ కొరకు, నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి, సమస్త మహిమను విడిచిపెట్టి, తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువును సంతోషపెట్టేవారుగా ఉండాలి. అప్పుడు దేహములో ఉన్నను, దేహమును విడిచినను ఎవరితో ఉంటావు తెలుసా? దేవునితో, ప్రభువుతో ఉండగలుగుతావని నీకు తెలియచేస్తున్నాను. మనుషులు సంతోషపరచొద్దండి. మనుషులు ఎట్టి పరిస్థితులు సంతోషపరచొద్దు. నువ్వు ఎప్పుడైతే మనుషులు సంతోషపరచడం ప్రారంభిస్తావో అప్పుడు నువ్వు దేవునికి దూరం అయిపోయిన వ్యక్తిగా అయిపోతావు. బైబిల్లో చాలా మంది మనుషులను సంతోషపరచాడండి. అలా సంతోషపరచడం ద్వారా వారి మీదకి శాపం వచ్చేసింది. మరి అహరోను చూడండి, మనుషులను సంతోషపరిచినప్పుడు ఆ మోషే ఏమైపోయాడు? ఇశ్రాయేల్ నడిపించిన మోషే ఏమైపోయాడు? ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన మోషే ఏమైపోయాడని మోషే మీద సనిగినప్పుడు అహరోను చేసిన పని ఏంటి తెలుసా? మీ దగ్గర ఏమైనా తీసుకురండి, మీ దగ్గర బంగారం ఉంటే తీసుకురండి, ఆ చెవుల కమ్ములు అన్నీ తీసుకొచ్చారండి. అక్కడ దూడబొమ్మ చేసి ఇదే ఇశ్రాయేలును మరి ప్రజలు నడిపించినట్టు మా ముందు నడిచిన ఆ దేవుడు అని చెప్పి అక్కడ మనుషులను సంతోషపరిచాడు. చాలా మంది అక్కడ నాశనం అయిపోవడానికి కారణమైంది. ప్రియ సహోదరుడా, నువ్వు మనుషులను సంతోషపరిచే వ్యక్తిగా ఉండొద్దు. మనుషుల్ని ఎప్పుడైతే నువ్వు సంతోషపరుస్తావో దేవునితో ఉన్న సహవాసం కోల్పోయే ప్రమాదము ఉంది. కాబట్టి ఈరోజు ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదరా, మనము ఈ క్రిస్మస్ సీజన్లో ప్రభుని ఎలా సంతోషపరచాలి? ఫేవర్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని దయను వెతుకుతూ ఉంటే ఆ దేవుని దయ దేవుని శక్తిగా మారిపోతుంది నీ మీద. నువ్వు దేవుని దయ కొరకు వెతుకుతూ ఉంటే నువ్వు సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ శక్తి నేను ఆవరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మనుషుల దయ కొరకు కాదు, కానీ దేవుని దయ ఉంటే అన్నీ ఉంటాయండి. దేవుని దయ నీ మీదకి వస్తే మనుషుల దయ కూడా వస్తుంది. దేవుని దయ నీ మీదకి వస్తే నీకు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. దేవుని దయ నీ మీదకి వస్తే జ్ఞానం చేత నింపబడతాం. సమస్త ఆశీర్వాదాలు ఎందులో ఉన్నాయంటే ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉందామండి. దేవుని సంతోషపరుద్దాం. నా గురి, నీ గురి ఏమై ఉండాలి తెలుసా? మన గమ్యం ఏమై ఉండాలి తెలుసా? నేను బ్రతుకు కాలం అంతా కూడా నా దేవుని సంతోషపరచాలి. నా బ్రతుకు కాలం అంతా కూడా నా దేవునికి ఇష్టడుగా ఉండాలి. నా బ్రతుకు కాలం అంతా కూడా నా ద్వారా నా దేవుడు ఆనందించాలి అనే మంచి ఆలోచనలు కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. మరి పౌలు మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో భక్తులు మాత్రమే కాదు, మరి దేవాది దేవుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకానికి మనుష్య కుమారుడుగా వచ్చి ఆయన 33.5 సంవత్సరములు జీవించినప్పుడు ఎలాగ దేవుని సంతోషపరచాలి, ఎలాగ తండ్రిని సంతోషపరచాలో మనకు మాదిరి చూపించి వెళ్ళిపోయారండి. యేసుక్రీస్తు ప్రభు జీవించినంత కాలము తండ్రి చిత్తం చేసుకుంటూ, తండ్రికి ఇష్టమైన కార్యాలు చేస్తూ, తండ్రిని సంతోషపరుస్తూ జీవించారు. ఈ రోజు నీవు నేను మనము కూడా యేసు ప్రభు ఎలాగైతే జీవించాడు భూమి మీద, మనము కూడా అలాగ తండ్రికి ప్రీతికరమైన సేవ చేయాలి, తండ్రికి ఇష్టమైన కార్యాలు చేయాలనే విషయాన్ని
మీకు తెలియచేస్తా ఉన్నాను. మరి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూసినట్లయితే, మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో ఒకసారి చదువుకున్నట్లయితే అక్కడ మనం చూడగలుగుతామండి. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. పరలోకం నుంచి తండ్రిని దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క యోర్దానులోంచి బయటకు వస్తున్నప్పుడు ఆ నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చును. అప్పుడు ఆకాశము తెరవబడిందట. పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె యేసయ్య మీదకి వచ్చి రాలినట్లు మనం చూస్తున్నాం. యేసయ్య మీదకి దిగి వచ్చుట ప్రజలందరూ చూశారట. అప్పుడు పరలోకం నుంచి అప్పుడు చూసినట్లయితే ఒక శబ్దం, ఒక స్వరం వినిపిస్తా ఉంది. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. ఎంత గొప్ప ధన్యత అండి! సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మనుషులు ఒకవేళ తృణీకరించవచ్చండి. నువ్వు ఆత్మీయతలు ఎదుగుతున్నప్పుడు హేళన చేసేవారు ఉంటారు, పరిశుద్ధతలు ఎదుగుతున్నప్పుడు నిన్ను తృణీకరించేవారు ఉంటారు. ఏం భయపడనక్కర్లేదు. కానీ వారందరి ఎదుట దేవుడిని గణపరచాలంటే, వారందరి ఎదుట దేవుడిని హెచ్చించాలంటే, నువ్వెవరిని సంతోషపరచాలంటే సర్వశక్తి గల దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తిగా ఉండాలి. ఈయన యందు నేను ఆనందించుచున్నానని మరి తండ్రిని దేవుడు యేసు ప్రభుని చూసినప్పుడు నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమారుడు. మనుషులు తృణీకరించారు, మనుషులు మరి విసర్జించారు. కానీ దేవుని దృష్టికి ఎంత అద్భుతమైన జీవితాన్ని కలిగి ఉన్నారు ఆలోచించండి. కాబట్టి లోకం మనల్ని ద్వేషిస్తుంది. నువ్వు ఎప్పుడు నీతిమంతుడిగా జీవిస్తావో, నిందారహితుడిగా జీవిస్తావో, లోకాన్ని విసర్జిస్తావో, లోకం నేను ఏం చేస్తుంది తెలుసా? వేలెత్తి చూపిస్తుంది. కానీ దేవుని దృష్టికి నువ్వు ఎలాగ మారిపోతావు అంటే ప్రియమైన వారిగా మారిపోతావు. కాబట్టి మనుషులను సంతోషపరచడానికి ఇష్టపడొద్దు, కానీ నిన్ను రక్షించిన ప్రభువుని సంతోషపరిచేవారుగా ఉండాలి. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుని సంతోషపరిచేవారుగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన వారిగా మనం జీవించగలిగితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. పౌలు అన్నాడు కదా, ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఉందని, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన కార్యం ఏంటి తెలుసా? విశ్వాసం. ప్రతి విషయంలో విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసంతో నీ జీవితాన్ని కొనసాగుతున్నప్పుడు, విశ్వాసంతో ఆయన మీద ఆధారపడినప్పుడు, విశ్వాసంతో నడుస్తున్నప్పుడు, విశ్వాసంతో గురి వద్దకి మరి పరిగెడుతున్నప్పుడు దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. నీ విశ్వాసాన్ని గౌరవిస్తాడండి. నీ విశ్వాసాన్ని హానర్ చేస్తాడు. నీ యొక్క విశ్వాసాన్ని చూసి నీకు బహుమానం ఇచ్చే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఎంతమంది అయితే విశ్వాసంతో ఆయన మీద ఆధారపడతారో వారందరిని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడేనట అసాధ్యము, అసాధ్యము. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ క్రిస్మస్ సీజన్లో విశ్వాసంతో ప్రభుని ఆరాధన చేద్దాం. ఏప్రిల్కి రాసిన పత్రిక ఒకసారి చూసినట్లయితే 12వ అధ్యాయము 29. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 29లో చూస్తే ఒక శ్రేష్టమైన మాట మనకు అనిపిస్తూ ఉంది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలి అనగా మన దేవుడు దహించగ్నై ఉన్నాడు. ప్రీతికరమైన సేవ అంటే మనమందరూ ప్రభు కొరకు ఆరాధించేవారు ఉండాలి. వర్షిప్ ఆరాధికులుగా మనం మారిపోవాలనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యము. రెండోది ఏంటంటే దైవ కృప కలిగిన వారమై వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ప్రీతికరమైన సేవ చేసేవారు ఉండాలి. ప్రతి ఒక్కరూ ప్రీతికరమైన జీవితం కలిగి ఉండాలి. అదే నిజమైన ఆరాధన అండి. నీ జీవితము దేవునికి ప్రీతికరంగా ఎప్పుడైతే మార్చుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. ఆయన ఎవరో తెలుసా? మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము చదువుకున్నట్లుగా ఆయన ఎందు భయభక్తులు గల వారికి ఏ మేలు చేయక మానడు. ఈ రాత్రికాల సమయంలో వాక్యం ఎంతమంది అయితే విన్నారో దేవుడు వారందరిని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. కీర్తన 147:10 చదువుకున్నట్లుగా గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువు యందు ఆయన ఆనందించడు. గాని తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన కృప కొరకు కనిపెడతామండి. నీ ధనాన్ని నమ్ముకోవద్దు,
నీ బలాన్ని నమ్ముకోవద్దు, మనుషులు నమ్ముకోవద్దు, నీ కాలు సత్తువును నమ్ముకోవద్దు, నీ కండ బలాన్ని నమ్ముకోవద్దు. నువ్వు ఎవరు నమ్ముకోవాలంటే తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవుడు నిన్ను బట్టి ఆనందించాలని ఆశపడుతున్నాడు. పౌలును బట్టి దేవుడు ఆనందించాడండి. యేసుక్రీస్తు ప్రభువు మరి ఆయన ఒక మనిషిగా, నరరూపధారిగా, మనుష్య కుమారుడికి భూమి మీద జీవించినప్పుడు యేసుని చూసి తండ్రి దేవుడు అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎంత చక్కటి మాట అండి. కాబట్టి నిన్ను చూసుకోవడం దేవుడు అదే మాట చెప్పగలుగుతాడు. అయితే మనం చేయవలసిన పని ఏంటి తెలుసా? విశ్వాసముతో ముందుకు సాగిపోవాలి. విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. రెండవది ఏంటంటే వర్షిప్ చేయాలి. ఎలా చేయాలంటే ప్రీతికరమైన సేవ చేయాలి. దైవ కృపనొందిన వారుగా మనం ఏం చేయాలి చెప్పండి? ప్రీతికరమైనటువంటి సేవ చేసేవారుగా ఉండాలి. మూడోది ఏంటంటే ఒబీడియన్స్, విధేయత. సజీవ యాగముగా మన దేహాన్ని ప్రభుకు సమర్పించేటట్లు ఉండాలి. రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే మనము ఈ లోక మర్యాదను అనుసరింపక మనం ఏం చేయాలి? ఉత్తమమైన దానిని ఏర్పరచుకోవాలి. సజీవ యాగముగా మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు మనము దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాం. దేవుని దయ పొందుతాం. దేవుడు సంతోషిస్తాడు. దేవుని కనికరం మన మీదకి వస్తుంది. దేవుని శక్తి కూడా మన మీదకి వస్తుంది. మనము అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండవచ్చు. ఎవరైతే వాక్యం అంటున్నారో కృప వెంబడి కృపతో మమ్మల్ని నింపుతాడని, కృప వెంబడి కృపతో నింపుతాడు, కృప వెంబడి కృపతో నింపుతాడు. థ్యాంక్ యూ ఫాదర్. ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నజరేయుడైన యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యమైన ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని సంతోషపరచడానికి తీర్మానం చేయి. మరి ఎప్పుడైతే నువ్వు అలా తీర్మానం చేస్తావో దేవుడు ఖచ్చితంగా నిన్ను బట్టి ఆనందిస్తాడట. మన జీవితం దేని కొరకంటే ఈ దేహములో ఉన్నాను, దేహమును విడిచినాను, ఆయనకి ఇష్టలమై ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, మేమందరూ నీకు ప్రీతికరమైనటువంటి సజీవ యాగముగా జీవించే కృప మాకు దయచేయండి. పేరు పేరున మీరే దీవించమని, ఆశీర్వదించి వర్ధలొచ్చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడుచున్నాము తండ్రి. ఆమేన్.